వెల్కమ్ టు మమమియా మన మాట మన రుచులు. ఈరోజు మీ ముందుకు నల్లేరు కాడలు తీసుకొచ్చాను. ఈ నల్లేరు కాడలతో ఒక మంచి పచ్చడి చేయబోతున్నాను. నల్లేరు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, బోన్స్ ఇరిగిపోయినా కూడా తొందరగా హీల్ అవుతాయని చాలా పరిశోధనల ద్వారా తెలిసింది. సో ఈరోజు మనం నల్లేరు పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని హ్యాండ్స్ గ్రీజ్ చేసుకొని ఆ తర్వాత వీటిని మనము మంచి లేత కాడలు తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ రాసుకోవటం వల్ల ఇది దురద రాకుండా చేస్తుందండి. మనము చిక్కుడుకాయలు ఒలుసుకుంటాం కదండి, అలా నైఫ్తో మనం ఇలా మంచిగా కాడలన్నీ తీసేసుకొని, ఇలా లేత కాడలు చాలా మంచిదండి. ముదురు వాటిని అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం లేతయే తీసుకోండి. ఆయిల్ గ్రీజ్ చేసుకొని ఇవన్నీ తీయండి, లేకపోతే దురద వచ్చేస్తుంది హ్యాండ్స్ అంతా. ప్యాన్ పెట్టుకుందాం. ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న చిల్లీస్ని, ధనియాలు కూడా వేసుకుందాం. వేగిపోయినవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకొని నల్లేరు కాడల్ని ఇప్పుడు వేయించుకుందాం. ఇలా మంచిగా వేయించుకొని తీసేసుకుందామండి ప్లేట్లోకి. ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడే నల్లేరు కాడల్ని, అవి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెము చింతపండు వేస్తాను, వెల్లుల్లి, ఉప్పు, ఆల్రెడీ ధనియాలు వేయించుకున్నాం కదండి ఇందాక పచ్చిమిర్చితో పాటు. నువ్వులు వాడుతున్నాను, చాలా మంచిది. జీలకర్ర వాడుతాము పచ్చళ్ళలో. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ధనియాలు. ముందుగా పచ్చిమిర్చిని దంచుకుందామండి. ఉప్పు వేసుకుంటే తొందరగా మెరుగుతుంది. ఈ పచ్చడి చాలా మంచిదండి, పిల్లలకి బాగా పెట్టండి, మీరు తినండి. బోన్స్ బాగా స్ట్రెంథన్ చేస్తుంది. పిల్లలకి న్యాచురల్గానే ఇవ్వండి ఇలాంటివన్నీ. మిల్క్ పొల్యూట్ అవుతున్నాయి, అన్నీ పొల్యూట్ అవుతున్నాయి ఇప్పుడు. ఇలా మన పాతకాలంలో ఎన్నో రెసిపీస్ ఉన్నాయండి, మనకు తెలియని రెసిపీస్. ఇట్లా అన్నీ మంచిగా తయారు చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటామండి. అందుకే మీకోసం కొత్త ఈ పాతకాలపు వంటకాలు మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇలాంటి కొత్త రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందామండి. ఒక స్పూన్ నువ్వులు వేసుకుందామండి. జీలకర్ర కూడా వేసుకుందాం. వెల్లుల్లి వేసుకుందామండి. అలానే కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. ఫైనల్గా నల్లేరు కాడల్ని వేసుకుందామండి. ఇందాక వేయించుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసేసి దంచుకుందాం మంచి. అయిపోయిందండి. మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుందండి, రోట్లో అయితే ఇట్లా మంచిగా ఉంటుంది. రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో పచ్చడి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మమమియా.